హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మా డిన్నర్లోకి రాగిపిండి చపాతీ తయారు చేసుకునే విధానం చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నాము. వాటర్ కొంచెం మరిగాక కొద్దిగా 1 స్పూను 2 స్పూన్లు నెయ్యి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాము. కొద్దిగా మరిగాక లీటర్ వాటర్కి సరిపడంత రాగిపిండిని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచాక స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకునే మిశ్రమానికి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక గోరువెచ్చని ఈ ముద్దని మరి కొంచెం నెయ్యి వేసుకొని మన చపాతీ పిండిలాగా మెత్తగా పిసుక్కోవాలి. ఉండలు లేకుండా పిసుక్కున్న తర్వాత చపాతీలు తయారు చేసుకోవాలి. స్మూత్గా చపాతీలను పాముకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి కాల్చుకోవాలి. దీని సైడ్ డిష్ ఏ కర్రీ అయినా పర్వాలేదండి. ఇది పూర్వకాలం వంటకం అండి. మన పూర్వీకులు రాగిపిండితో చాలా వంటలు తయారు చేసుకునేవారు. ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అండి. చిన్నపిల్లలకి కాదు, ఏ డయాబెటీస్ వాళ్ళు కూడా తినొచ్చు. ఈ రాగిపిండి చపాతీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.